చీర పెట్టారు, నా తెలియకొడుతా చీర పెట్టారు. ఇవాళ మీకు 1,30,00,000 రూపాయలు ఉందని మీ దానిలో వస్తుంది, మీ అఫిడవిట్లోనే. ఒక చీర కూడా పెట్టారా? పెట్టలా. లేదా ఏమైనా వారికి బహుమతి ఇచ్చారా? ఇవ్వలా. పోనీ మీ ఆస్తుల్లో బాటాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఇవ్వకపోగా మీ అమ్మగారి పేరు ఉన్నటువంటి భూమి కూడా మీ అబ్బాయి పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ మీరు ఈ మాటలు మమ్మల్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు. అదేమంటే నేను రాజకీయాలు చేస్తాను కానీ హత్యలు చేయను అనేటువంటి మాట మాట్లాడదు. ఏదో మేమంతా హత్యలు చేసిన వాళ్ళలాగా. అసలు తడిగుడ్డలతో గొంతులు కోసే బాపత కదంటాయి. నువ్వు నాకు అర్థం కాలేదు. తడిగుడ్డలతో గొంతులు కోసేస్తావు. పదవి కోసం ఎన్టీ రామారావును సహితం వెనుపడి పొడిచినటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తివి. అసలు పదవి కోసం, పవర్ కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూక్తులు చెప్తున్నాడండి. వినండి అందరూ కూడా. సూక్తులు, బ్రహ్మాండమైన సూక్తులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలయ్యాం కాబట్టి ఇక మా మీద రోజు ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఫ్రస్ట్రేషన్ లో. ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, నావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా. ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోకపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్లో తిరిగినటువంటి పెద్ద మనిషివి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలు అని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు